కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాట ఆడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞయించుచున్నాను. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరు తగ్గించును, ఒకరు హెచ్చించును. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించను. భక్తిహీనుల కొమ్ములన్నిటిని నేను విరగొట్టెదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చించబడును. దేవుడి పరిశుద్ధ వాక్య భాగం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మా ఘనమైనటువంటి యెహోవా దేవా, ఈ యొక్క ఆదివారం కాల సమయంలో తండ్రి మరి చక్కని ఆరాధనలు జరగనివ్వడానికి కొన్ని అననుకూల పరిస్థితులను ప్రభావం ఎదుర్కొంటూ ఉన్నాం. ఎక్కడ చూసినా వాక్యములకు సంబంధించిన కరువు ప్రతిగా కనిపిస్తూ ఉన్నది. ప్రతి సమయంలో ఎక్కడి వారు అక్కడే ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తూ నీ యొక్క నామమును కనుకగా స్తుతించి ఆరాధిస్తూ ఉంటుండగా యేసయ్యా, ప్రతి విధమైనటువంటి నీ దీవెన ఆశీర్వాదాలు ఆయా ప్రాంతాల్లో ఎదురైతే సమయంలో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ప్రతి వారికి నీ నిండైనటువంటి మేలులను ఉచితమైనటువంటి కృప ద్వారా వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. రేపు ప్రభు మరి సమయంలో నీ సన్నిధిలో కూడుకుని ఉన్న మరి మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆదివారమున మరి కుటుంబం రీతిగా మేము విధంగా ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రభా, నీ పరిశుద్ధ స్థలమందు చేయబడు ప్రార్థన వైపు చెవులు ఉంచుతానని వాగ్దానం చేశావు. వారి ప్రార్థనలు విని వారిని నేను బాగు చేస్తాను, వారిని నేను స్వస్థపరుస్తాను అని నీ లేఖనాలు మాతో మాట్లాడుతూ ఉన్నాయి. నీ కనులు వారిపైన ఉంటాయని చెప్పి కూడా ఈ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అటు విధముగా ఈ సమయంలో ఎందరైతే ప్రభా నీకు తట్టు తిరిగి ప్రార్థనల చేత, విజ్ఞాపనల చేత, యాచనల చేత నీ సన్నిధిని సమయమును గడుపుతూ ఉన్నారు, ప్రతి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారిపై కను దృష్టి ఉంచి ఈ దీవెనల చేత వారిని ప్రేరేపించమని మా ప్రభువును రక్షకులను మా కోరుకు అతి త్వరలో రానైనటువంటి నజరేయుడైనటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రియ దేవుని యొక్క పిల్లరా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనము ధ్యానం చేసుకుందాం. చదవబడుతున్నటువంటి వాక్య భాగంలో ఈ అంత్య దినాల్లో మనం జీవన చేత వాడబడుతూ ఉంటున్నాం. అంత్య దినములలో దేవుని యొక్క హస్తాల్లో మనం ఉన్నాం, దేవుని కనుదృష్టిలో మనం ఉన్నాం. కాబట్టి నేడో రేపు ఆయన రాకడ అతి సమీపముగా ఉన్నది కనుక ప్రతి విధమైనటువంటి సిద్ధపాటును మనము కలిగి ఉండాలి అని మరి దేవుని యొక్క వాక్యాలు మనకు సుస్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాయి. అందులో భాగంగా మరి రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనాన్ని ఒక మాట మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ప్రాచీన స్వభావం యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా పాతి పెట్టబడినటువంటి పరిస్థితి మన జీవితాల్లో కనపడాలి. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి పాపపు జీవితం
క్రీస్తు యేసుతో పాటు సమాధి చేయబడి ఆయన యందు నూతన సృష్టిగా మనము మార్చబడి ఉన్నాం. కాబట్టి మనము బ్రతికే కాలమంతయు కూడా ఈ జీవిత యాత్రలో రక్షించబడిన మనము, దేవుని ద్వారా ఎన్నుకోబడినటువంటి మనము ఆయన రాకడ పర్యంతము ఏ విధంగా మనము జీవించాలి, ఆయన రాకడలో ఏ విధంగా మనం ఎత్తబడాలి, ఆయన రాకడ కొరకు ఏ విధంగా మనము సిద్ధపడాలి అనేటువంటి విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఇక్కడ తేటగా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. చీకటి గతించిపోతూ అక్కడ ఏమన్నా మాటలో అంధకార క్రియలను విసర్జించండి, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తేజ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములను మనము ధరించాలి అని దేవునికి మరి దేవుని యొక్క నామం బట్టి మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో క్రైస్తవ జీవితం ఈ లోకములో ఉంటుండగా దేనిని విసర్జించాలో, దేనిని మనం విసర్జించకూడదో అనే విషయాన్ని మనము అర్థం చేసుకుంటే, విసర్జించుట అనే దానికి అర్థం వదిలిపెట్టడం, విడిచిపెట్టడం వేరు, విసర్జించడం అనేది వేరు. విడిచిపెట్టేము అన్నదానికి అర్థం ఏంటంటే, ఎక్కడైనా ఒక వస్తువు మర్చిపోతే దాన్ని అక్కడ విడిచిపెట్టాము అని అనగా తిరిగి ఆ వస్తువుని మరలా తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ విసర్జించటం అనేది అలాంటి పరిస్థితి లేదు. అంటే ఇక మరలా దాన్ని తీసుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు యూనియన్స్కి వెళ్తారు, విసర్జిస్తాం, టాయిలెట్కి వెళ్తాం, విసర్జిస్తాం, అలానే నోటిలోంచి ఊపిరి విసర్జిస్తాం. ఇలా విసర్జించిన వాటిని మరలా తిరిగి తెచ్చుకో. కాబట్టి విడిచిపెట్టడం వేరు, వదిలిపెట్టడం వేరు, విసర్జించడం వేరు. ఇక్కడ వాక్యములో అంధకార క్రియలను విసర్జించాలి అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. అంధకార క్రియలు అనగా చీకటి సంబంధమైనటువంటి క్రియలు, ప్రాచీన స్వభావముతో కూడినటువంటి క్రియలు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29 నుండి మనము ఒకసారి చదువుతున్నట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం నుండి ఒక మాటను మనం చదువుదాం. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై పుణ్యకాండ్రులు, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బిక్కములాడు వారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పు వారును, అనురాగరహితులను, నిర్దయులునైరి. ఇట్టి కార్యములను అభ్యసించు వారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి కూడా వాటిని చేర్చున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమర్థించుచున్నారు. ఇవి అంధకార సంబంధమైనటువంటి క్రియలు. ఇవి శరీర మానసిక పరమైనటువంటి అంధకార క్రియలు. ఈ అంధకార క్రియలను విసర్జించాలి. విసర్జించకపోతే దేవుని యొక్క రాకడలో మనము ఎత్తబడి ఉండడానికి తగిన సిద్ధపాటు మనము కలిగి జీవించి ఉండలేము. రాత్రి చాలా గడిచిపోయింది. పగలు సమీపంగా ఉన్నది కనుక, పగలు అనగా దేవుని సంబంధమైనటువంటి రాజ్యము, పగలు అనగా దేవుని యొక్క మరి పరలోక సంబంధమైనటువంటి దినాలు, దేవుని యొక్క మరి సన్నిధిలో సాంగత్యముతో నిలిచి ఉండే దినాలు. చీకటి అనగా లోక సంబంధమైన
పరిస్థితులు అవి గడిచిపోతూ ఉన్నాయి, గతించిపోతున్నాయి. దేవుని రాకడ సమీపంగా ఉంది. కాబట్టి మనము ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవ విశ్వాసం ఈ అంధకార సంబంధమైనటువంటి క్రియలు అనగా భయంకరమైనటువంటి కొన్ని మనం చదివాం. ఇందులో అనేకమైనటువంటి అంధకార క్రియలు ఉన్నాయి. ఇవేవి కూడా బయటకు కనపడేటువంటివి కాదు. అంధకారము అనగా మరుగు చేయబడినటువంటి కార్యాలు, హృదయపు సంబంధమైనటువంటి కార్యాలు, హృదయం లోతులలో ఉండేటువంటి కార్యాలు. ఏమిటి? పుణ్యగాండ్రు, మరి అపవాదకులు, దేవదేశకులు, ఇవన్నీ మరి దుర్నీతి, దుష్టత్వము, లోభము, ఈర్ష్య, మత్సరము, కలహము, కపటము, వైరము, ఎన్నో ఇవన్నీ కూడా మన హృదయపు లోతులలో ఉంచుకొని దాచుకొని వాటిని విసర్జించక దేవుని రాకడ కొరకు మనము ఏదో ఎదురు చూస్తున్నాము అని అనుకుంటే అది కేవలము మన యొక్క అపోహ, మన యొక్క భ్రమ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవది ఏమంటే ఇక్కడ రహస్య క్రియలను విసర్జించాలి. రహస్య క్రియలు అనగా బైబిల్ మనం చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట మనం చదువుతున్నట్లయితే, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధించకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. రహస్య కార్యములను విసర్జించాలి. దేవుని యొక్క రాకడ చివరి దినాల్లో మనం ఉంటున్నాం కనుక, దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది కనుక, దేవుని యొక్క రాకడ అతి త్వరలో మనం చూడబోతున్నాం కనుక, క్రైస్తవ విశ్వాసం అనగా యేసు రక్తము చేత కడగబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా, యేసు క్రీస్తు జీవమును బట్టి బ్రతికించబడిన ప్రతి ఒక్కరూ కూడా, యేసు క్రీస్తు యొక్క వాక్యానుసారమైనటువంటి ఆ అనుకరణ కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఇదిగో ఈ క్రైస్తవ జీవితంలో ఎంతవరకు దేని గురించి అయితే నువ్వు ఆశతో ఎదురు చూసావో, దేని గురించి అయితే ఆశతో ఎదురు చూస్తూ ఉన్నావో, నీ జీవిత దినముల నీవు కూడా దేని గురించి అయితే విశ్వాసముతో ఎదురు చూస్తున్నావో, నీ జీవిత దినముల నీవు కూడా దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో, ఆ యొక్క దినము అతి సమీపములో నీ ముందుకు రాబోతున్నది. అదే దేవుని యొక్క రాకడ దినము, దేవుని యొక్క ఆగమనపు దినము అని కూడా బైబిల్ చెప్తుంది. ఈ దినాన్ని ఏమి జరుగుతుంది అంటే, కడబోర శబ్దం వినబడగా పరిశుద్ధులందరూ కూడా ఆయనతో కలిసి లేపబడతారు. విశ్వాస జీవితములన్నీ కూడా ఆయనతో కలిసి లేపబడతాయి. ప్రతి ఒక్క విశ్వాస జీవితం కూడా ఆయనతో కొనుకోబడుతుంది. మరి కొనుక్కోబడటానికి కోసమే కదా ఇంతవరకు కూడా ఈ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించావు. ఆయనతో కలిసి జీవించడం కోసమే కదా ఇన్ని సంవత్సరాలు కూడా విశ్వాసిగా నీవు నీ జీవిత యాత్ర కొనసాగించావు. మరి ఆయనతో కలిసి కొనుక్కోబడతాను అనేటువంటి ఆలోచన నీకు కలిగి ఉన్నప్పుడు నీలో ఉండవలసిన సిద్ధపాటు నువ్వు కలిగి ఉన్నావా లేదా ఆలోచించి, ఏదో యథాలాపంగా ఆచారయుక్తమైనటువంటి భక్తి, ఆచారయుక్తమైనటువంటి క్రియలు, ఆచారయుక్తమైనటువంటి పనిపాట్లు చేసుకుంటూ నేను విశ్వాసిని అని చెప్పుకుంటే దేవుని రాజ్యంలో నువ్వు ఎత్తబడవు. ఏదో కేవలము పై భక్తి మాత్రమే కాదు, కానీ నీ యొక్క విశ్వాసపు నావ అది లోతుగా లోతులోనికి నడిపించబడినప్పుడే అవతలి తీరానికి నువ్వు క్షేమంగా వెళ్ళగలవు. అందుకే ప్రభు చాలాసార్లు శిష్యులతో చెప్పాడు, మీ దోణెను లోతునకు నడిపించండి అని. ఒడ్డునే ఉంటే మీకు కావలసినది, మీరు ఎదురు చూసేది మీకు దొరకదు. మీ దోణె లోతులకు నడిపించాలి అనగా మీ విశ్వాసము లోతులకు నువ్వు నడిపించాలి. వాక్యపు లోతుల్లోనికి వెళ్ళాలి, ప్రార్థన లోతులోనికి వెళ్ళాలి, విశ్వాసపు అంచులను పట్టుకుని వెళ్ళాలి. అప్పుడే నీలో ఉన్న సమస్తమైనటువంటి ఈ క్రియ ఏదైతే దేవుడు నీలో చూచి నిన్ను విడిచిపెట్టడానికి కారణంగా మారుతుందో, ఏదైతే దేవుడు నీ హృదయంలో చూచి నిన్ను
ఉమ్మివేసేయడానికి కారణంగా ఉందో, ఏదైతే దేవుడు నీ జీవితంలో చూసి అసహించుకోవడానికి కారణమైందో ఆ యొక్క క్రియలను ఇక్కడ అంటున్నాడు కదా, అంధకార క్రియలు. ఈ అంధకార క్రియలను నీవు విసర్జించాలి. రెండవది అంటున్నాడు కదా, రహస్య క్రియలు నువ్వు విడిచిపెట్టాలి. అనగా కనపడకుండా చేసేది, దేవుని దృష్టికి కనపడకుండా చేసేటువంటి పాపం. అనగా దేవుని దృష్టికి కనపడకుండా మనం ఏం చేయగలమా అంటే, దేవుని దృష్టికి కనపడదు కదా అనుకుని చేసేటువంటి పాపం. బైబిల్ మనం చూసినట్లయితే లూకా సువార్త 12వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుదాం. చూడండి, మరుగైనదేదియు బయలుపరచకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకునేవి ఏదైతే ఉన్నాయో అవి వెలుగులో వినబడతాయంట. మీరు గదులయందు చెవులో చెప్పుకునేది ఇవి రహస్యపు క్రియలు. వాటిని విడిచిపెట్టడం, వాటిని బట్టి మనం దేవుని యొక్క దృష్టిలో మనం సిద్ధపడడం అనేది చాలా అత్యవసరమైనటువంటి దినాలుగా ఇవి కనబడుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. మూడవ విషయాన్ని మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనాన్ని ఒక మాట మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనములో, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి. దేవునికి మహిమ కలుగును. చూడండి, అంధకార క్రియలను మీరు విసర్జించాలి. దేవుని యొక్క చివరి దినాల్లో ఉన్నావు కనుక నీలో కొన్ని మరుగైనటువంటి విషయాలు, మనలో ఉన్నటువంటి కొన్ని మార్చుకోవలసినటువంటి విషయాలు, మనలో మనం సరిదిద్దుకోవలసినటువంటి విషయాలు, మనముగా మార్పు చెందించుకోవాల్సినటువంటి విషయాలు, వీటి గురించి బైబిల్ మాట్లాడుతూ ఉంది. అందులో మొదటిగా అంధకార క్రియలు అనగా చీకటి పాపపు ప్రాచీన స్వభావాన్ని మీరు విసర్జించాలి. రెండవదిగా చెప్తున్నాడు, రహస్య క్రియలు. మనుషులకు కనబడకుండా నువ్వు మాట్లాడుకునేది, మనుషులకు విరోధముగా, దేవునికి విరోధముగా నువ్వు మాట్లాడుకునేవి, మీరు గదులలో మాట్లాడుకునేవి, వ్యతిరేకంగా మాట్లాడుకునేవి, అవి విద్యుల మీద వినపడే రోజు వస్తుంది. ఆ దినాన తీర్పులో నిలబడవలసి వస్తుంది కనుక వాటిని మీరు విసర్జించాలి. మూడవదిగా ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా, అల్లరి, దూషణ, దుష్టత్వము మీరు విసర్జించాలి. దేవునికి మహిమ కలుగునుగా. విసర్జించాలి. ఈ భయంకరమైనటువంటి పాపము విడిచిపెట్టడం కాదు. నేను విడిచిపెట్టేశామండి, పాపాన్ని విడిచిపెట్టామని అంటారు. విడిచిపెట్టేయడం అంటే అవసరమైనప్పుడు మళ్ళీ వెళ్ళి తెలుసుకునే పరిస్థితి ఉంటారు. ఎక్కడైనా ఒక వాచి మర్చిపోయాం అనుకోండి, అదే నా వాచి అక్కడ విడిచిపెట్టేశాను అంటే ఎవరైనా వెళ్ళి తేవచ్చు, లేదా నువ్వైనా వెళ్ళి ఆ వాచిని తెలుసుకునే పరిస్థితి ఉంది. కానీ విసర్జించమని బైబిల్ చెప్తావు. విసర్జించడం అనేది అంటే దాని అర్థం ఇక దానితో నీకు పని లేదు, చీ అనుకునేటువంటి పరిస్థితి. ఏదైతే మనం ఉమ్మి వేసేస్తామో, క్యాండిల్స్ ఉండేస్తామో దాన్ని మళ్ళా తీసుకో, అవును కదా. గట్టిగా చీవిడి చీపుతావు, దాన్ని తీసి పడేస్తావు. అదే పడేశారు కదా అని చెప్పి మళ్ళీ పట్టుకుంటామా, ఇంటికి తెలుసుకుంటామా? అలాంటి పరిస్థితి లేదు. కాబట్టి విసర్జించడం అంటే ఇక దాన్ని కంప్లీట్గా మన జీవితాల్లోంచి తుడిచివేయబడడం అని అర్థం. మత్తయి సువార్తలో ఒక మాట మనం చదువుదాం ప్రియమిత్రులారా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 40వ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 40వ వచనం. దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద దిగువని చెప్పుచు ఆయనను దూషించిరి. దేవుని స్తోత్రం. అల్లరి మాటలు ఏమి విసర్జించమన్నాడు? దూషణ మాటలు, దుష్టత్వాన్ని విసర్జించాలి. ఇక్కడ దేవుడు దూషిస్తున్నాడు. దూషణ పలుకులు. ఇక చాలా మంది దేవుడు దూషిస్తూ ఉంటారు. వారికి ఉన్నటువంటి జీవిత విధానాలను బట్టి, వారికి ఉన్న జీవిత పరిస్థితులను బట్టి దేవుడిని దూషిస్తుంటారు.
దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే నాకెందుకు ఈ పరిస్థితి అంట. దేవుడు నా ప్రార్థన వింటే నాకెందుకు ఈ దుస్థితి అంట. దేవుడు మమ్మల్ని మర్చిపోయాడేమో అంటారు. దేవుడు మమ్మల్ని ఎప్పుడు కనికరిస్తారో అంటారు. ఇలా రకరకాలుగా వారి యొక్క కుటుంబ జీవిత పరిస్థితిని బట్టి దేవుడు ఒక్కోసారి దూషించేటువంటి పరిస్థితులు. కాబట్టి వాటిని విసర్జించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇవి దేవుని ఆత్మను దుఃఖ పెట్టేటువంటి పాపాలు. ఏంటంట? దేవుని ఆత్మను దుఃఖాన్ని కలిగించేటువంటి పాపాలు. అంధకార క్రియలు, రహస్య క్రియలు, అల్లరి, దూషణ, మూర్ఖత్వం, దుష్టత్వం. ఇవి దేవునికి దృష్టికి ఆ దేవుని యొక్క ఆత్మను దుఃఖ పెట్టేటువంటి పాపాలు. మనం చాలాసార్లు మంచిగా ఉన్నాం అనుకుంటాం, కానీ ఏదో రీతిగా ఈ మలినం మన హృదయంలో కానివ్వండి, మన ఆత్మలో కానివ్వండి, మన యొక్క దేహంలో కానివ్వండి, ఏదో రకంగా ఈ పాపమును బట్టి దేవుణ్ణి ఆయాసపరుస్తూనే ఉంది. మన భక్తి వల్లనే, కానీ ఒక ప్రకారంలో ఈ యొక్క దోషాలు మాటలు ఉంటాయి. మన క్రైస్తవులే ఒక పక్క నిందలు, అవమానములతో ఇతరులను మరి బాధ పెట్టేటువంటి లక్షణాలు ఉంటాయి. మనము భక్తి పనులనే, కానీ దూషించేటువంటి పరిస్థితులలో ఉంటాయి. ఇవన్నీ ఉంచుకొని ఇవన్నీ చేసుకుంటూ ఈ అంధకార క్రియలను, దేవుని చీకటి సంబంధమైన క్రియలను మనలో ఉంచుకొని దేవుని యొక్క రాకడ కొరకు నీవు ఎదురు చూచినా ప్రయోజనము లేదు. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనకారుడు దావీదు అంటాడు 28వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. 28వ అధ్యాయం 4వ వచనములో కీర్తనకారుడు దావీదు రాస్తున్న కీర్తన గ్రంథము 28వ అధ్యాయము, వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము, వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము, వారికి తగిన ప్రతిఫలమేమో అంటాడు. చూడండి, ఇక దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఆత్మను దుఃఖపెట్టేటువంటి పాపాలు కనుక నీ జీవితంలో ఉన్నట్లయితే, ప్రియ దేవుని యొక్క పిల్లారా, ఈ మాటలు వింటున్నటువంటి వారు ఎవరైనా సరే వారి వారి క్రియలను బట్టి, వారి వారి దుష్ట క్రియలను బట్టి దేవుడు ప్రతీకారము చేస్తానన్నటువంటి మాటలు మీరు మర్చిపోవద్దు. మీ క్రియల ప్రతిఫలము మీరు అనుభవిస్తారు. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము కలుగుతుంది. జాగ్రత్త. కాబట్టి ఈ యొక్క క్రియలను మనము విడిచిపెట్టి తీరాలి. దేవునికి మహిమ కలుగుతాం. దేవుడు ప్రతి వారి క్రియలు పట్టుకుని జీతం పట్టుకుని వస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం. యెహెజ్కేలు 36వ అధ్యాయము 31వ వచనం. ఇక్కడ ఏమంటాడంటే, అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను, మీరు చేసిన దుష్క్రియలను మనస్సులకు తెచ్చుకొని మీ దోషములను బట్టి, హేయ క్రియలను బట్టి మిమ్మల్ని మీరు అసహ్యించుకుంటారు. ఏమండి? ఆ దినము నీ జీవితంలోనికి రాక మునిపే, అలాంటి పరిస్థితి నీ జీవితానికి రాక మునిపే, ఏంటి నేను ఎన్నిసార్లు వాక్యంతో మాట్లాడినా నేను నా జీవితాన్ని సరి చేసుకోలేకపోయినా అని నీవుగానే అసహించుకునే పరిస్థితి జీవితానికి రాకమునిపే వాటిని నీవు విడిచిపెట్టు, విసర్జించు. విడిచిపెట్టడం కాదు, విసర్జించమని బైబిల్ సెలవిస్తావు. దేవునికి మహిమ కలుగుతా. ఈవేళ విసర్జించవలసిన వాటిని విసర్జించక, విసర్జించకూడని వాటిని విసర్జించడం అనేది ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఏమండి? పారేయాల్సిన వాటిని పారేయకుండా అవసరమైనవి పారేస్తూ అనవసరమైనటువంటి వాటిని దాచుకోవడంలో ప్రయోజనం ఉందంటారా? బైబిల్లో చెప్తున్నాడు, ఏమి మనము మరి విసర్జించకూడదో. సామెతల గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 32వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 32వ వచనంలో, జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనం అయిపోతారు. జ్ఞానం లేని వారు దేన్ని విసర్జిస్తున్నారట? అంధకార క్రియలు విసర్జించండి, శరీర సంబంధమైన క్రియలు విసర్జించండి, రహస్య క్రియలు విసర్జించండి,
దేవుని దృష్టి ఎదుట పనికి మాలిన దేవుని ఆత్మను దుఃఖపెట్టేటువంటి ద్వేషము, ఈర్ష్య, దుష్టత్వాన్ని విడిచిపెట్టినట్టే అవన్నీ దాచుకుంటున్నాడు. నేటి మానవుడు ఏం చేస్తున్నాడంట? దేవుణ్ణి విసర్జించి నాశనమైపోతున్నాడు. దేవుని విసర్జిస్తున్నారు. మనల్ని పుట్టించేటువంటి ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుని విసర్జిస్తూ ఉన్నారు. మనల్ని పుట్టించేటువంటి ఆశ్రయ దుర్గమైనటువంటి ఆ దేవాది దేవుని విడిచిపెడుతూ ఉన్నారు. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం ఒక మాట మంచు 32వ అధ్యాయం 18వ వచనం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 18వ వచనాన్ని ఒక మాట మనం చదువుతున్నట్లయితే, నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణి నీవు మరిచితివి అని మాట్లాడుతున్నాడు. మర్చిపోయారా దేవుణ్ణి? ఈవేళ దేవుని విడిచి, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును అని బైబిల్ మాట్లాడుతుంది. యెహోవాను విసర్జించొద్దు, అంధకార క్రియలు విసర్జించాలి. నిన్ను ఆశ్రయదుర్గమైన దేవుని విసర్జించొద్దు, నీలో ఉన్నటువంటి చీకటి క్రియలను విసర్జించాలి. నిన్ను కన్న దేవుని, నిన్ను కొన్న దేవుని నీవు విసర్జించొద్దు. దేవుని ఆత్మను దుఃఖపెట్టేటువంటి కార్యాన్ని నీవు విసర్జించు. దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి పిల్లరా, వల్ల మానవులు దేవుని విసర్జిస్తున్నారు. ఒక మాట చూద్దాం. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక మాట చూద్దాం. వారు ఆయన కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను, ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించారు. చూడండి, విసర్జించారు. మానవుడా, క్రైస్తవుడా, విశ్వాసి, దేవుని యొక్క రాకడ చివరి దినాల్లో ఉన్నావు. ఇదిగో నీలో ఉన్న అంధకార క్రియలు విసర్జించమని బైబిల్ చెప్తా ఉంటే, ఇవాళ ఆశ్రయదుర్గమైన దేవుని విడిచిపెడుతున్నారు. ఇవాళ ఏం విడిచిపెడుతున్నారంట? దేవుని యొక్క ధర్మశాస్త్రమును, దేవుని యొక్క కట్టడలను, పితరులతో చేసిన నిబంధనను, నిర్ణయించిన ధర్మశాస్త్రాన్ని విడిచి వ్యర్థమైనటువంటి వాటిని అనుసరిస్తూ వ్యర్థులై అలవాటు చొప్పున మీరు చేయకూడదని, మీ యొక్క ఆచారం బట్టి మీరు చేయకూడదని దేవుడు ఏదైతే సెలవిచ్చాడో తమ చుట్టూ ఉన్నటువంటి ఆ జనుల మర్యాదను అనుసరించి వారి వంటి వారైపోతున్నారు. అనగా లోకంలో కలిసిపోతున్నారు, మార్గం తప్పిపోతున్నారు. న్యాయ విధులు, కట్టడలు, ధర్మశాస్త్రాన్ని విసర్జించారంట. మరి విడిచిపెట్టిన బాగుండు. కంప్లీట్ గా విసర్జించేశారు. అనగా ఇక మళ్ళా తిరిగి దగ్గరికి వచ్చే పరిస్థితి కూడా లేదు. దేవుని యొక్క వాక్యం అంతా అసహ్యమైపోయింది. 7 దినాలు దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క ధర్మశాస్త్రము అంతా వెక్కసమైపోయింది ఈవేళ ప్రజలకి. ఈవేళ ఎవరి ఇష్టానుసారమైనటువంటి మార్గాల్లో వారు నడుస్తున్నారు. దేవుడు ఏదైతే సెలవిస్తున్నాడో అటువంటి ఆచారం, లేదంటే ఆ వాడుక చొప్పున మీరు చేయొద్దని దేవుడు చెప్పిన వాటిని కూడా చేస్తూ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలతో వారు కూడా కలిసిపోయి తిరుగుతూ ఉన్నారు. దేవుడారా, మనలను పుట్టించేటువంటి దేవుణ్ణి విసర్జించక మంచిది కాదు. నీకు, నీ కుటుంబం కొరకు, లేదా నీకు, నీ యొక్క జీవితం కొరకు దేవుడు నిర్ణయించిన శాసనములు, దేవుడు నిర్ణయించిన ధర్మశాస్త్రము, కట్టడలు, విధులు, వాటిని నీవు విసర్జించకు. 3వదిగా మనం చూసినట్లయితే హోషేయ గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం. హోషేయ గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనాన్ని ఒక మాట చూస్తున్నట్లయితే, ఇశ్రాయేలీయులు సన్మార్గమును విసర్జించి గనుక శత్రువు వారిని తరుమును అన్నాడు. మంచి మార్గాన్ని ఇశ్రాయేలు విడిచిపెట్టారు, విసర్జించారు. యెహోవా కట్టడలను, న్యాయ విధులను విసర్జించారు. ఇశ్రాయేలీయులు సన్మార్గమును విసర్జించారు కనుక
శత్రువులు వారిని తరుముతారు. ఈ దినాల్లో చాలా మంది యెహోవా కట్టడలు, యెహోవా నిర్ణయించిన వాక్యపు మార్గాన్ని విడిచి తిరుగుతున్నారు. సన్మార్గం, నీ పాదములు తొట్టిల్లకుండా, నీ కాళ్ళు జారకుండా దేవదూతల యొక్క కాపుదల ఉంచి, ఆయన కృపా క్షేమము సమాధానము నీ జీవితంలో ఉంచి, నీ కొరకు సిద్ధపరిచిన మంచి మార్గాన్ని, ఆశీర్వాదంతో కూడిన మార్గాన్ని, దీవెనతో కూడిన మార్గాన్ని విడిచిపెడుతున్నారు. ఇవాళ కారణం ఏంటంటే యెహోవాను విడిచి వేరొకరిని వాళ్ళు ఆశ్రయిస్తున్నారు. ఎందుకు విసర్జిస్తున్నారు? ఈలోక స్నేహం, ఈలోక సహవాసం, ఈలోక సాంగత్యం, ఈ లోకం వారి కన్నుల ఎదుట ఆకర్షణీయమైన రంగుల ప్రపంచంగా మార్చబడింది కనుక దేవుని మార్గములు వారికి కనబడుతున్నాయి. యెహోవా నిర్ణయించిన విధులు, కట్టడలు వారికి అర్థం కావట్లేదు. ఎందుకంటే లోకం వారి ముందు కనబడతాం. అయితే బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? ఈ లోక స్నేహము దేవునితో వైరము. ఈ లోక స్నేహం చేసి నువ్వు పతనం అయిపోతావు, లేదా విసర్జించండి అని చెప్పిన వాటిని నువ్వు విసర్జించకుండా లోపల పెట్టుకొని అంటనగా స్థాయిని దిగజారిపోతావో, లేదా విడిచిపెట్టొద్దు అని చెప్తున్నటువంటి దేవుని యొక్క మార్గాన్ని, ఆయన ధర్మశాస్త్రాన్ని గట్టిగా పట్టుకొని నువ్వు పరలోక రాజ్యానికి చేరుతావో, ఎంతమంది గుంపులు ఉంటావో అది నీ ఇష్టం. గమనించు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. సన్మార్గాన్ని విడిచిపెట్టి నాశనాన్ని పొందించుకుంటున్నాడు. దేవుడు నిన్ను దీవించడానికి ఒక మంచి ఆశీర్వాదం దేవుని పేరు పంపిస్తుంటే ఈ లోక సహవాసం చేసి ఆశీర్వాదాన్ని శాపముగా మార్చేసుకుంటున్నాడు. ప్రియా సహోదరి సహోదరు, ఈ మాటలు జీవితంలో ఎలా ఉంది నీ స్థితి ఒకసారి ఆలోచించి. ఈ భయంకర పరిస్థితులని గమనిస్తున్నాం. ఒక ప్రక్క నుంచి భయంకరమైనటువంటి మరణ దూత, వాళ్ళు వీళ్ళ తేడా లేకుండా, ఆ ప్రాంతం ఈ ప్రాంతం తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సంహరించుకుంటూ వస్తుంది. ఇక అది నా దాకా రాలేదని అనుకోవద్దు. అది రావడానికి ఒక సెకండ్ పట్టదు. కానీ ఇంకా ఈ విధంగా ఉన్నామంటే అది దేవుని కృపలో నీవు ఉన్నావని అర్థం చేసుకో. ఈ కరోనా వైరస్ ద్వారా ఎన్నో ప్రాంతాలు అట్టుడిగిపోతున్నాయి. నాకేంటి, నేను బాగానే ఉన్నానని అనుకుంటున్నావేమో. కాదు, దేవుని కృప నీ పట్ల అత్యధికంగా ఉండబట్టే నువ్వు ఇంకా సజీవునిగా ఉన్నావు. కాబట్టి దుర్దినములు రాకమునిపే అయ్యో నా బ్రతికేంటి, మార్చుకున్నా పోయేది, మారినా బాగుండేది, రక్షణ పొందిన బాగుండేది అని అనుకొని గుండెలు బాదుకొని ఏడ్చి నిస్సహాయ స్థితిలో దిగులుగా